నమస్తే, వెల్కమ్ టు విజిల్. ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవారా? 1993 మార్చి 12 ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, అక్కడ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా 1400 మంది గాయపడ్డారు. అయితే వేలాది మందికి పీడకలగా మిగిలిన ఆ భయానక ఉగ్రదాడి జరగకుండా ఆపే ఛాన్స్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు ఉందా? సంజయ్ దత్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చుంటే ఆ ఉగ్రదాడి జరిగేది కాదా అంటే అవును అనే సమాధానమిస్తున్నారు ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఉజ్వల్ నికమ్. ముంబై పేలుళ్ల ఘటన గురించి ఉజ్వల్ నికమ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముంబై పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ను దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం తీసుకొచ్చాడని ఆయన అన్నారు. ఆ వ్యాన్లో AK-47 తుపాకులు, బాంబులు ఉన్నాయని, అందులో నుంచి సంజయ్ దత్ ఒక AK-47 తుపాకీని తీసుకున్నారని చెప్పారు. ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారాయన. సంజయ్ దత్ సరిగ్గా స్పందించి ఉంటే ఆ పేలుళ్లలో అంతమంది చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందన్న కారణంతో సంజయ్ దత్ పై టాడా యాక్ట్ ప్రకారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో సంజయ్ దత్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అక్రమంగా AK-47 వంటి ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్ దత్కు కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది.